ప్రసవ సమయంలో నొప్పి శాపం వలన వచ్చింది అన్న విషయం మీకు తెలుసా? పూర్వకాలంలో భూమిపై ధర్మం తగ్గుతూ ఉండేది. ఆ కాలంలో ఎక్కువగా ఆవులను ప్రజలు సరైన ఆహారం ఇవ్వక, గౌరవం ఇవ్వకుండా అవమానించేవారు. ఒకరోజు ఒక పవిత్రమైన ఆవు తన హృదయంలోని బాధను తీసుకుని దేవతల సభలో ప్రత్యక్షమవుతుంది. దేవతలు ఆశ్చర్యపోయి అడుగుతారు, మాత, నీ విచారం ఏమిటి అని. గోమాత కన్నీళ్లతో ఇలా చెప్తుంది, నేను అందిస్తున్న పాలు జీవనాధారం, నా శరీరం త్యాగానికి ఉదాహరణ. కానీ భూమిపై నన్ను అవమానిస్తున్నారు. జీవాన్ని సృష్టించడం ఎంత కష్టమో మనుష్యులకు తెలియడం లేదు. దేవతలు నిశ్శబ్దంగా విన్నారు. అప్పుడే గోమాత ఇలా చెప్పింది, సృష్టివరం పొందిన స్త్రీలు ప్రాణాన్ని జన్మనిస్తారు. అది ఎంత పవిత్రమైన త్యాగమో, ఎంత బాధ కలిగించో ప్రక్రియో జీవులు గుర్తించుకోవాలి. అందుకే నేను ఒక శాపం ఇస్తున్నాను. ప్రసవంలో నొప్పి ఉండాలి. అది సృష్టి యొక్క మహిమను తెలియచేయాలి. దేవతలు ఈ శాపాన్ని ఆపలేదు. ఎందుకంటే గోమాత చెప్పిన మాటల్లో సృష్టి యొక్క పెద్ద రహస్యం ఉందని గ్రహించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వీటీ ఉదయ్ ఛానల్.